గురై అడ్రస్ లేకుండా ఓడిపోతుంటే కూడా ఇంకా పార్టీకి బుద్ధి రాలేదు. వరుసగా మూడవసారి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు. మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారం ఇచ్చారు. ఈరోజు నిరాశ నిస్పృహలతో రాహుల్ గాంధీ ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు కూడా ఊడిపోతాయి. రాహుల్ గాంధీ కాదు, ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఈ 3 రాష్ట్రాలలో రక్షించలేరు, గెలిపించలేరని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అది తెలంగాణలో కావచ్చు, అది కాంగ్రెస్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు. ఒక్క రాహుల్ గాంధీ కాదు, 1000 మంది రాహుల్ గాంధీలు వచ్చినా, 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఈ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం ఖాయమని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. అనేక ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా అనేక ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా కూడా అనేక సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ఈరోజు ప్రజల తిరస్కారానికి గురవుతుంటే నిరాశ నిస్పృహలతో ఈరోజు వ్యక్తిగతమైనటువంటి దాడులకు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద దాడులకు ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అసలు కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారు కదా, మరి మీ నాయకుడు ఏ బీసీతో చెప్పాలి, ఆయన ఏ సామాజిక వర్గమో చెప్పాలి. కాబట్టి ఒక దేశ ప్రధానమంత్రిని దిగజారి విమర్శించడము, ఆయన నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు, దేశ ప్రజలందరూ ఆశీర్వదించి ఆయనను వరుసగా 3వసారి ప్రధానమంత్రి బాధ్యత అప్పగించారు ప్రజలు. అలాంటి వ్యక్తిని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడము, విమర్శించడము మరి ఎంతవరకు సమంజసమో వాళ్ళకే వదిలేస్తున్నాను, వాళ్ళ వివక్షతగా వదిలేస్తున్నాను విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకందరికి తెలుసు, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఈ యొక్క పెంచిన రిజర్వేషన్స్తో జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, డిమాండ్ చేస్తూ ఉంది. దానికి ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి అంశం ఇది. వాళ్ళు ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళ రిజర్వేషన్ కల్పించేటువంటి హక్కు, అధికారం ఉంది. దాని ద్వారా తెలంగాణలో ఎన్నికలు రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారము ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముస్లిం రిజర్వేషన్ కారణంగా న్యాయస్థానాల ముందు ఎవరైనా వెళ్తే ఆ యొక్క రిజర్వేషన్ స్టే కాకుండా చూసి 42% బీసీలకు మాత్రమే వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.
మన తెలంగాణలో కూడా ఆయనకు తెలియదు, ఈయన ముఖ్యమంత్రి కాకముందే, ఈయన రాజకీయాల్లో రాకముందే, రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే ముస్లింలో ఉన్నటువంటి దూదేకుల లాంటి కులాలు బీసీలలో ఉన్నారు. ఆ రకంగా దేశమంతా ఉన్నారు. ఈ రకంగా కట్టగట్టి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీతో సహా, అజారుద్దీన్తో సహా, షబ్బీర్ అలీతో సహా మొత్తం ముస్లింలు అందరిని తెచ్చి ఈరోజు బీసీల కలపడం గతంలో లేదు. అది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆ రోజు వృత్తుల ఆధారంగా ఉంది, కులం ఆధారంగా లేదు. బీసీ డి కింద ఇచ్చినా ముస్లింలనే ఇస్తున్నారు తప్ప వీళ్ళ కులాలే లేవు. వీళ్ళ బీసీలలో ముస్లింలలో కులాలు లేవు. అది చెప్పాలా? రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్పుకోవాలి, రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి. నేను ఎందుకు అలా చెప్పాలి? నాకైతే అవగాహన లేదు. నీకు అవగాహన ఉంటే చెప్పింటా. తెలియదు నాకు, నాకైతే తెలియదు. ఉండొచ్చు దానికి. లేదు, నేను అంటలేను, చేయమంటున్నాను. నేను చాలా స్పష్టంగా రిజర్వేషన్ అమలు జరగాలి, 42% జరగాలి, 42% కూడా బీసీలకే రావాలి, 42%లో మజ్లిస్ పార్టీ యొక్క కోటా ఉండకూడదని కోరుతా ఉన్నాను. అందులో 42%లో అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి, అజారుద్దీన్కు, షబ్బీర్ అలీకి కోటా ఉండకూడదని కోరుతున్నాను. ఒక్కసారి మీరు హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ, గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని బీసీ సీట్లలో మరి మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. ఏ ప్రాతిపదికన పోటీ చేసింది, ఎట్లా పోటీ చేసింది, మరి వాళ్ళు ఏ రకంగా 30 సీట్లు, 32 సీట్లు, 150 సీట్లలో గెలిచారు బీసీలకు ఇచ్చినట్టు. పెంచాడు కదా, గతంలో 4% ఉండేది, ఇప్పుడు 10% చేశాడు ముస్లింలకు. గతంలో ఓన్లీ 4% ఉండేది. రాజశేఖర రెడ్డి గారు 4% చేసి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు స్టే తెచ్చి నడిపారు. దాన్ని రోజు 40% కాదని తగుదునమ్మా అని ఆయన 10% పెంచాడు. అది మేము వ్యతిరేకిస్తాం. ఓటు వేయలేము మేము అప్పుడు కూడా లిఖితపూర్వక. మీరు అంటే వాళ్ళు అడుగుతారనే ఇగో స్పీకర్కి ఇచ్చినటువంటి ఒరిజినల్ లెటర్ పెట్టినాం, చెప్పినా మేము ప్రొటెక్షన్ మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ప్రొటెస్ట్ చేసి ఈ లెటర్ స్పీకర్ గారికి ఇచ్చి ఇదే సేమ్ మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఆ రోజు మా యొక్క ప్రొటెస్ట్ రిజిస్టర్ చేసినాం. మాది పార్టీ స్టాండ్, అది ఏముండాలని, కానీ మేము ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించినాం. ప్రొటెస్ట్ చేసామని చెప్పి రిటర్న్ కూడా ఇచ్చామంటున్నాం. ఇదే లెటర్, దిస్ ఇస్ ద లెటర్, కాపీ ఇవ్వమంటే ఇప్పుడు మీకు జిరాక్స్ ఇచ్చాం అందరికి. మాకేం అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన అభ్యంతరం, చట్టానికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశం, నాకు సంబంధించిన అంశం కాదు. మరి తర్వాత కూడా చాలా మహారాష్ట్ర, బీహారు అనేక పెట్టలేదు కదా, పంజాబ్. చాలా స్పష్టంగా మేము ఈ 10% కాదు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ 4% కూడా రద్దు చేసి, మన ఎన్నికల ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో 4% కూడా రద్దు చేసి ఆ 4% కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల కలుపుతామని నిర్ణయం చేశాము. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10% కాదు, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 4% కూడా రద్దు చేస్తాం. చెప్తున్నా కదా, మేము మా పార్టీ స్టాండ్ ఇది. అదే ఆలోచన వాళ్ళ పార్టీలో ముందు చేస్తే మంచిదని. ఆయన ముందు రాజీనామా చేసి బీసీని చేయమని ముందు అక్కడ ఆయన ఏమని ముందు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయమను. అలా పార్టీ ఫ్లోర్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఆ నాయకుని రాజీనామా చేసి బీసీని పెట్టమను ఢిల్లీలో. తర్వాత వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు.